హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మిని. నేను మళ్ళీ ఈరోజు చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది కొంచెం తందూరి స్టైల్లో చేశాను, బట్ స్టీల్ కడాయిలోనే చేశానండి నేను. అయితే కలర్ రైస్లోకి ఆనియన్ ఎంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ అయితే నేను 1.5 చికెన్కి లెగ్ పీసెస్ ఎన్ని వస్తాయో అన్ని తీసుకున్నాను. లెగ్ పీసెస్కి మనం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేను ఆల్రెడీ చికెన్ పీసెస్ని హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో నానపెట్టానండి, ముక్క సాఫ్ట్ కోసం. దెన్ తర్వాత ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, అంటే 1.5 కేజీకి 1 టేబుల్ స్పూన్ చొప్పున వేశాను. సో పెరుగు కూడా మనం నీటి శాతం పక్కకు తీసేసి పెరుగు వేసుకోవాలి. పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సొట్టి పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, జీలకర్ర పొడి, దెన్ చికెన్ మసాలా, మిరియాల పొడి అన్నీ వేసి కసూరి మేతి కూడా వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసేద్దాం. ఆ మసాలా అంతా కూడా సరిపడా సాల్ట్ వేసుకొని తర్వాత నిమ్మకాయ కూడా పిండేసుకొని అలా పక్కన పెట్టేద్దాం. దెన్ ఇప్పుడు మనము లెగ్ పీసెస్ని సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కదా. ఇప్పుడు దాని అంతటి కూడా బాగా ముక్కలకి బాగా మసాలా పట్టేలాగా బాగా కలిపి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ మసాలా పట్టించాక మనము డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టేసుకుందాము. తర్వాత ఇప్పుడు మనము ఈ ముక్కల్ని ప్యాన్లో ఆయిల్ వేయకుండా, ఆల్రెడీ మనము మస్టర్డ్ ఆయిల్ వేసాం కదా, సో ఆయిల్ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. కడాయిలో బాగా ముక్కల్ని మసాలా కూడా బాగా పరుచుకొని క్యాప్ పెట్టేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ అవసరం లేదు, 20 మినిట్స్ తర్వాత క్యాప్ తీస్తే మనకిలో నీటి శాతం అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఆ ముక్కల్ని మళ్ళీ తిప్పించి పెట్టి మళ్ళీ క్యాప్ పెట్టేసుకోండి. చూడండి, ఇలా ముక్క అంతా సాఫ్ట్ అయిపోయి టేస్ట్ కూడా బాగుంటుంది. లాస్ట్లో మనము ఫోమ్ కోసము ఏమంటే కోల్ ఉంటుంది కదా, దాన్ని బొగ్గులాగా చేసి దాంట్లో గీ వేసుకుంటే ఆ ఫోమ్ అంతా కూడా వస్తుంది. దెన్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంట్లో వాళ్ళైతే చాలా బాగుందని చెప్పి తిన్నారు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.